హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 5th ఎపిసోడ్ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి ఒక కొత్త అమ్మాయిని చూపిస్తున్నారు. ఈ అమ్మాయి పేరు లూజీ. ఈ అమ్మాయి మన హీరో ఎక్కడా అని వెతుకుతూ ఉంది. కరెక్ట్గా ఆ టైంలో మన హీరో హీరోయిన్ ఇద్దరు క్లోజ్గా ఉండడాన్ని గమనిస్తుంది. దాన్ని చూసి ఆమెకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఎవరి అమ్మాయి కొంచెం కొత్తగా ఉంది అని అడుగుతూ ఉంటే రీసెంట్గానే మన హీరోని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి మధ్య అంత ఎఫెక్షన్ లేనట్టు ఉనింది స్టార్టింగ్ లో. కానీ సడన్ గా ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయారు అని అనగానే అది విని లూజీ తెగ కోప్పడిపోతుంది. చిన్నప్పటి నుండి నేనే తనని లవ్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్న రిమైనింగ్ పర్సన్స్ కంటే నేనే తనకి బెస్ట్. తను నాకు మాత్రమే సొంతం అని అంటూ హీరోయిన్ మీద కోప్పడుతూ ఉంది. కరెక్ట్ గా ఆ టైంలో హీరో హీరోయిన్ దగ్గర క్లోజ్ గా ఉండడంతో ఈ అమ్మాయికి బాగా కోపం వచ్చేసి ఇప్పుడు నేనేం చేస్తానో చూడు, కొన్ని రోజులు నేను ఊర్లో లేకపోతే నా దగ్గర నుండి హీరోని లాక్కుందామని ట్రై చేస్తుందా అనేసి ఇప్పుడు డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంది. మీరే కొత్తగా వచ్చిన 4th మేడంనా అని అడుగుతుంది. అవును అని హీరోయిన్ అంటుంది. అవును, ఇంతకు మీరెవరు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే హీరోని చిన్నప్పటి నుండి లవ్ చేస్తున్న అమ్మాయిని నేనే. సో హీరో నాకు మాత్రమే సొంతం, మా ఇద్దరికి మాత్రమే పర్ఫెక్ట్ జోడీ, ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటే అది విని హీరోయిన్ ఓహో అవునా, మరి మేమంతా ఎవరు అని అంటుంది. వీళ్ళిద్దరికి మధ్య మాటల యుద్ధమే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆమె హీరోకి నచ్చిన ఫుడ్ ఏంటి అని అడుగుతూ ఉంటే హీరోయిన్ వెంటనే స్పైసీ ఫుడ్ అని అంటుంది. ఇప్పుడు వెంటనే అమ్మాయి తనకు నచ్చిన కలర్ బ్లాక్, అందుకోసమే నేను ఇల్లంతా కూడా బ్లాక్ పెయింట్ వేయించి ఉన్నాను అనేసి టాపిక్ ని డైవర్ట్ చేసేస్తుంది. ఈ పెయింటింగ్ బ్రష్ ని నేను ఫస్ట్ టైం తనని చూసినప్పుడు గిఫ్ట్ గా ఇచ్చాను అని అమ్మాయి అంటూ ఉంటే ఓహో అవునా, కానీ ఇప్పుడు ఈ బ్రష్ నాకు వీపు గోక్కోవడానికి బాగా యూజ్ అవుతుంది అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు ఆ లూజీ ఆయన నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు అని అంటూ ఉంటే అది విని హీరోయిన్ ఆయన డే అంతా నాతో కలిసి టైం స్పెండ్ చేశారు అని ఇంకా బాగా ఎక్కిస్తూ ఉంది. ఒకసారి ఆయన నా దగ్గరికి వచ్చి ఆయన నాతో కలిసి నైట్ అంతా టైం స్పెండ్ చేశారు అని హీరోయిన్ అనగానే అది విని అమ్మాయికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుగా అయిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ ఆయన నీకంటే నాతో ఉన్నప్పుడే హ్యాపీగా ఉంటున్నారు అనే మ్యాటర్ని నువ్వు అర్థం చేసుకో, ముందు ఈ ప్లేస్ నుండి బయలుదేరు అని ఇద్దరు గొడవ పడుతున్నారు. అప్పుడు అక్కడికి మన హీరో వస్తున్నాడు. వచ్చి లూజీని పిలుస్తున్నాడు. దాన్ని చూసి అమ్మాయి హ్యాపీగా చూస్తూ ఉంది. కొంచెం నాతో వస్తావా, మనం ఇద్దరం సెపరేట్ గా వెళ్ళి మాట్లాడుకుందామని సెపరేట్ గా తీసుకుని వెళ్తున్నాడు. ఎలా ఉన్నారు అని అమ్మాయి అడుగుతూ ఉంది. ఆయన నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు అని హీరో అడుగుతూ ఉంటే ఈ రోజు మార్నింగ్ నే వచ్చాను అని అంటుంది. వచ్చి రాగానే నా వైఫ్ తో గొడవ పడుతున్నావా అని హీరో అడుగుతూ ఉంటే అలా అంతా ఏం లేదు, నేను జస్ట్ నార్మల్ గానే మాట్లాడుతున్నాను, మీకు నచ్చకపోతే మేమిద్దరం ఇంకా గొడవ పడము అని అంటుంది. ఇలా చూడు, నేను నిన్ను ఒక చెల్లెల్లాగానే చూస్తున్నాను, కానీ నువ్వు చేసే పనులేం బాగలేదు, ఊరికే వెళ్ళి నా భార్యలతో గొడవలు పెట్టుకోకు, ముఖ్యంగా 4th మేడం ని నువ్వు టచ్ చేయకూడదు అని అంటూ ఉంటే మన హీరోయిన్ దూరంగా నిలబడి అంతా చూస్తూ సిగ్గుపడుతూ ఉంది. నా దగ్గర లేనిది ఆమె దగ్గర ఏముంది, ఆమె కంటే నేనే అందంగా ఉన్నాను కదా, మీకెందుకు ఆమె ఎంతగా నచ్చింది అని అడుగుతూ ఉంటే ఇలా చూడు, తన అల్లరి చేష్టలు, తన చైల్డిష్ బిహేవియర్, కల్లా కపటం లేని మనస్సు, అందరితో క్యాజువల్ గా మాట్లాడే తన మాటలు, ఇలా ఇదంతా నాకు బాగా నచ్చింది అని హీరో అంటూ ఉంటే అది విని అమ్మాయి జెలస్ గా ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడేమో మన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మన హీరోయిన్ వాళ్ళ అన్నని చూడడానికి వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళ అన్న పాయిజన్ ని తాగుంటాడు కదా, అందుకని ఒరే అన్న నువ్వెలా ఉన్నావురా అనేసి ఒక బొక్కే తీసుకుని వచ్చి ఇస్తుంది. అక్కడేమో అన్న బాగా కాలు చాపుకొని పడుకొని చావు బతుకులో ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇదేంట్రా ఇలా ఉన్నావు, లిప్స్టిక్ ఏమైనా వేసుకున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటే దీన్ని చూస్తే నీకు లిప్స్టిక్ లాగా కనిపిస్తుందా, నీ గుడ్లు పీకి ఇప్పుడే ఆమ్లెట్ వేస్తాను చూడు అని అంటున్నాడు. సరే సరే ఏమైందో చెప్పు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే దాని గురించి ఇప్పుడు ఎందుకులేమ్మా, నేను నిన్న మీ ఇంటికి వచ్చాకే తెలిసింది హీరో నిన్ను లవ్ చేస్తున్నాడు అని నాకు బాగా అర్థమైంది, మీ ఇద్దరూ అలాగే హ్యాపీగా ఉండండి, పగాగిగా ఏమీ వద్దు అని అన్న అనగానే అది విని హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి ఇప్పుడు ఏమన్నావు, అయితే తన మీద పగ తీర్చుకోవాల్సిన పని లేదా అని హీరోయిన్ అంటూ ఉంటే అవును నేను అదే కదా అంటున్నాను అని అన్న అంటున్నాడు. అబ్బా ఎంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పావురా, ఇన్ని రోజులు నేను దీన్నే కోరుకున్నాను, ఇప్పుడైనా ఆ దేవుడు నీకు మంచి బుద్ధిని ప్రసాదించాడే, ఇంకనైనా నువ్వు హ్యాపీగా ఉండురా అని అంటుంది. సరే ఆ క్యాబిన్ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది, వెళ్ళి దాన్ని తీసుకొని రా అని అన్న అనగానే హీరోయిన్ వెళ్ళి దాన్ని తీసుకుని వస్తుంది. హే జాగ్రత్త
జాగ్రత్త, కొంచెం నెమ్మదిగా తీసుకొనిరా, అది ఎంత ఇంపార్టెంట్ బాక్స్ నో నీకు తెలుసా అని దాన్ని తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు అన్న అక్కడే కింద పడిపోతున్నాడు. ఏమైందిరా, మరి అంత వీక్ గా ఉన్నావా అని అడుగుతూ ఉంటే, నా బాధలు నీకేం తెలుసు, సరే ఇదిగో దీన్ని తీసుకో అనేసి హీరో నీ దగ్గర అలా నడుచుకుందంతా చూస్తూ ఉంటే నాకే కొంచెం షాకింగ్ గా ఉంది. ఇదిగో దీన్ని నేను హీరోకి గిఫ్ట్ గా ఇస్తున్నాను. మన ఫ్యామిలీ అంతా ఒక డాక్టర్ ఫ్యామిలీ కాబట్టి మన పూర్వీకులు ఈ మెడిసిన్ ని కనిపెట్టారు. ఈ మెడిసిన్ యొక్క యూజ్ ఏంటి అంటే బాడీని బాగా స్ట్రాంగ్ చేసి పిల్లలు పుట్టడానికి హెల్ప్ చేస్తుంది అని అన్న అనగానే, అయితే అన్న ఇలాంటి మెడిసిన్ ని ఇంకా ఇంకా తయారు చేసి ప్రజలందరికీ ఇవ్వాలి అని హీరోయిన్ అంటుంది. సరే సరే బాధపడకు, ఈ మెడిసిన్ ని నేను తీసుకుని వెళ్తాను అనేసి హీరోయిన్ ఆ మెడిసిన్ ని తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు హీరోయిన్ ఆ మెడిసిన్ ని అందరికీ ఇచ్చి, ఇలాంటి మెడిసిన్స్ ని ఇంకా ఎక్కువగా తయారు చేయండి, ఇది నా ఫ్యామిలీ వాళ్ళు కనిపెట్టింది, ఈ మెడిసిన్ ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అని హీరోయిన్ అంటూ ఉంటే, ఇది ఏ రకంగా ఎఫెక్టివ్ గా ఉంటుంది అని అడుగుతున్నారు. దానికి హీరోయిన్, ఈ మెడిసిన్ ని తీసుకుంటే 2 సంవత్సరాల్లో 3 పిల్లల్ని కంటారు, అలా అయితే పిల్లలు పుట్టడానికి యూజ్ అవుతుందా అని వాళ్ళు అడుగుతూ ఉంటే హీరోయిన్, అవును, మన రాజ్యం యొక్క జనాభా చూడండి ఎలా ఇంప్రూవ్ అవ్వబోతుందో అని అంటుంది. ఇప్పుడు ఆ లూజీ హీరో రూమ్ దగ్గరికి వచ్చి, నేను మీకోసం టీ తీసుకుని వచ్చాను అని అంటుంది. కానీ హీరో దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు మీరు డోర్ ఓపెన్ చేస్తారా లేక నన్నే లోపలికి రమ్మంటారా అనేసి లోపలికి వెళ్లి చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ లేరు. లోపల అంతా గమనించి ఇక్కడ ఉన్న వాటిని చూస్తుంటే ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు కలిసినట్టు లేరు. ఆ పనిపిల్ల కూడా అబద్ధం చెప్పినట్లు ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఎలా కనిపెడతానో చూడు అనేసి ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంది. ఇప్పుడు హీరో వాళ్ళ పేరెంట్స్ ముందర హీరో హీరోయిన్ ఇద్దరు నిలబడుకొని ఉన్నారు. అక్కడ వాళ్ళమ్మ, మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారు, మా దగ్గర అన్ని దాచిపెడదామని అనుకుంటున్నారా, మీ ఇద్దరు ఇన్ని డేస్ నుండి కలిసి ఉంటున్నారు కానీ ఇంకా ఒక బిడ్డ కూడా పుట్టలేదు అని అంటూ ఉన్నారు. వాళ్ళ అమ్మ ఏమనుకుంది అంటే అబార్షన్ అయిపోయింది అని అనుకుంటుంది. అదంతా విని హీరో, అమ్మా నన్ను క్షమించండి, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నారు, మా ఇద్దరికి ఇంకా అలాంటివేమీ జరగలేదు, యాక్చువల్ గా మేమిద్దరము సెపరేట్ బెడ్రూమ్స్ నే యూజ్ చేస్తున్నాము, మా ఇద్దరికి ఇంకా ఏమీ జరగలేదు, బేబీ కూడా ఫామ్ కాలేదు అని అంటున్నాడు. అది విని అమ్మ, ఏమంటున్నావు, అయితే మీరు ఇంకా బెడ్రూమ్ ని యూజ్ చేసుకోలేదా అని అడుగుతూ ఉంటే హీరో, అవునమ్మా, కానీ మేము ఇప్పుడు ఈ బెడ్రూమ్ ని యూజ్ చేసుకుందామని అనుకుంటున్నాము అని అంటున్నాడు. అది విని హీరోయిన్, ఓహో ఇదంతా నీ ప్లాన్ అన్నట్టు చూస్తూ ఉంది. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరూ కలిసి, మీరు ముందు పిల్లల్ని కనే దాంట్లో ఫోకస్ చేయండి, మాకు మనవడిని చూడాలని ఉంది అని అంటున్నారు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి, మేము త్వరలోనే దానికి ప్లాన్ చేస్తామని చెప్పి ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ తన బిజినెస్ దగ్గరికి వెళ్లి చూస్తుంది. అక్కడ బిజినెస్ సూపర్ గా జరుగుతూ ఉంటుంది. దాన్ని చూసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడికి ఒక వర్కర్ వచ్చి, మేడం మీరు అన్నట్లుగానే బిజినెస్ బాగా జరుగుతూ ఉంది, ప్రాఫిట్ 5 times కంటే ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటే, సరే సరే ఇంకా ఇంప్రూవ్ చేయండి అనేసి హీరో దగ్గరికి వెళ్తుంది. హీరో ఏమో బుక్ చదువుతూ కూర్చొని ఉన్నాడు. కరెక్ట్ గా ఆ టైంలో హీరోయిన్ లోపలికి వస్తుంది. హీరోయిన్ లోపలికి వెళ్ళగానే హీరో వాళ్ళ అమ్మ డోర్ ని లాక్ చేసేస్తున్నారు. అమ్మ డోర్ ఓపెన్ చేయండి అని హీరోయిన్ అరుస్తూ ఉంది. దాన్ని చూసి హీరో, వాళ్ళు కన్ఫామ్ గా డోర్ ని ఓపెన్ చేయరు, టైం వేస్ట్ చేయకుండా ఇక్కడికి రా అని పిలుస్తున్నాడు. ఏమైంది, ఎందుకు డోర్ లాక్ చేశారు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, ఏమీ లేదు, వాళ్ళకి మనవడిని చూడాలని కోరికగా ఉందంట, అందువల్లనే వారు డోర్ క్లోజ్ చేశారు అని హీరో అంటూ ఉంటే, ఇప్పుడు డోర్ లాక్ చేస్తే ఏమవుతుంది అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, మనం ఇద్దరం కలిసి కాపురం చేస్తాము అని వాళ్ళు అనుకుంటున్నారు అని హీరో అంటూ ఉంటే, ఓహో అలానా అనేసి, సరే మీరు ఇప్పుడు ఏం బుక్ చదువుతున్నారో చూపించండి, నేను కూడా కలిసి చదువుతాను అనేసి దగ్గరికి వెళ్లి కూర్చొని ఆ బుక్ ని ఓపెన్ చేసి చూస్తే ఆ బుక్ లో వేరే వేరే మ్యాటర్స్ గురించి ఉంటుంది. దాన్ని చూడగానే హీరోయిన్ ఛీ అనేసి ఆ బుక్ ని దూరంగా విసిరేసేస్తుంది. నేనేం చేసేది, మా అమ్మనే ఈ బుక్ నా దగ్గర ఇచ్చి ఇద్దరు కలిసి ఈ బుక్ ని చదవండి అని అన్నారు. దాన్ని చదివి మన ఇద్దరం అర్థం చేసుకోవాలంట, అంతవరకు ఈ రూమ్ నుండి బయటకు పంపించను అని చెప్పారు అని అనగానే, ఓహో అలానా, అయితే మీరు ఈ బుక్ ని ఇంతసేపు చదువుతూ ఉన్నారా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, లేదు లేదు నేను నీ అందాలని చూసి ఎంజాయ్ చేస్తున్నాను అనేసి బుక్ ని పక్కన పెట్టేస్తున్నాడు. అది చూసి హీరోయిన్, అబ్బా ఎంత బాగా ఐస్ పెడుతున్నారు, ఇలాగ ఈ డైలాగ్స్ ని ఎంతమంది అమ్మాయిలకు చెప్పారు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, అమ్మా తల్లి నేను ఇష్టపడింది ఒకే ఒక అమ్మాయిని మాత్రమే, అది నువ్వు మాత్రమే అని హీరో అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ వెళ్లి ఆ బెడ్ మీద పడుకొని, సరే సరే ఇంకా ఎంతసేపు ఆ బుక్ నే చదువుతూ ఉంటారు, ఇక్కడ కొంచెం రండి అని హీరోయిన్ పిలవగానే హీరో ఒకవేళ తను దానికి ఒప్పుకుందా అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ హీరోయిన్ దగ్గరికి వెళ్తున్నాడు. అంతలో అక్కడికి హీరో అసిస్టెంట్ టీ తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు అక్కడ ఈ పక్కన అని హీరో అడుగుతున్నాడు. అవును ఈ పక్కనే అని హీరోయిన్ అంటుంది. ఓకే నేను కేర్ఫుల్ గానే చేస్తున్నాను అని సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఆ సౌండ్స్ విని
వీళ్ళు బేబీ కోసం ప్లాన్ చేసినట్టు ఉన్నారు అని సిగ్గుపడుతూ అక్కడే నిలబడుకొని ఉన్నాడు. అంతలో అక్కడికి లూజీ వస్తుంది. మీరెక్కడికి వెళ్తున్నారు అని తనని కూడా స్టాప్ చేసేస్తున్నాడు. ఏం లేదు, నేను హీరోని మీట్ అవ్వాలి అని తను అంటూ ఉంటే, లేదు మీరు ఇప్పుడు తనని మీట్ కాలేరు, తను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు అని అంటున్నాడు. నాకన్నా తనకు అంత ఇంపార్టెంట్ అయిన పని ఏముంది అనేసి నేను తన గెస్ట్ ని అని అంటుంది. అందుకే నేను అంటున్నాను ఇది గెస్ట్ ని మీట్ అయ్యే టైం కాదు అని అసిస్టెంట్ అంటున్నాడు. అంత ఇంపార్టెంట్ గా తను ఏం చేస్తున్నాడు అని ఆమె అడుగుతూ ఉంటే, అదేమీ లేదు, మాస్టర్ అలానే ఫోర్త్ మేడం ఇద్దరు కలిసి బేబీ కోసం ట్రై చేస్తూ ఉన్నారు అని చెప్పగానే అది విని ఆమె ఫేస్ రియాక్షన్ మారిపోతుంది. దాన్ని చూసి హీరో అసిస్టెంట్ నవ్వుతున్నాడు. దాన్ని చూసి ఆమె కోపం వచ్చి అలిగి వెళ్ళిపోతూ ఉంటే హీరో అసిస్టెంట్ మాత్రం ఏదో ఊహించుకుని సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ వెళ్తున్నాడు. అసలు వీళ్ళిద్దరు లోపల ఏం చేస్తున్నారా అని చూస్తే ఇద్దరు కలిసి చెక్కతో ఒక చిన్న బాబు బొమ్మని తయారు చేసి ఉంటారు. హీరో ఒక బొమ్మను తయారు చేసి ఉంటాడు, అట్లానే హీరోయిన్ కూడా ఒక బొమ్మను తయారు చేసి ఉంటుంది. అవి రెండు ట్విన్స్ లాగా భలే క్యూట్ గా ఉన్నాయి కదా అని అంటూ హీరోయిన్ ని చూస్తున్నాడు. అవును అని హీరోయిన్ అంటుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి దీన్ని చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అమ్మ దగ్గరికి వెళ్ళి చూపిద్దాము అనేసి, దీన్ని చూసి మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనేసి హీరో అంటూ ఉన్నాడు. దానికి హీరోయిన్, మనం దీన్ని ఇలా ఎందుకు తయారు చేయాలి, నిజంగానే చేసేస్తే సరిపోతుంది కదా అని హీరోయిన్ అనడంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.